నిర్మల్ జిల్లా బాసర త్రిబుల్ ఐటీ కార్మికులకు జీవో నెంబర్ 60 ప్రకారం హౌస్ కీపింగ్ వర్కర్స్ కు కనీస వేతనాలు చెల్లించాలని, సమస్యలను పరిష్కరించాలని కోరుతూ డైరెక్టర్కు విన్నవించుకున్నారు. కాంట్రాక్టర్లు కార్మికులకు ప్రభుత్వం విడుదల చేసిన జీవో 60 ప్రకారం జీతాలు చెల్లించకుండా మోసం చేస్తున్నారని అన్నారు. జీవో 60 ప్రకారం 16,600 రూపాయలు వేతనం ఇవ్వాల్సి ఉండగా తక్కువ వేతనాలు ఇచ్చి మోసం చేస్తున్నారని అన్నారు. జీవో నెంబర్ 71 ప్రకారం వేతనాలు చెల్లిస్తున్నామని చెబుతున్నప్పుడు కాంట్రాక్టర్లు 2 సంవత్సరాలుగా పెరిగినటువంటి వీడీఏను డబ్బులు అమలు చేయడం లేదు. కాంట్రాక్టర్లు ట్రిబుల్ ఐటీలో కాంట్రాక్ట్ తీసుకుని 2 సంవత్సరాలు దాటినా నేటికి ఐడెంటిటీ కార్డు ఇవ్వలేదు, యూనిఫామ్స్ ఇవ్వలేదు, పీఎఫ్ రసీదులు ఇవ్వడం లేదు, ఈఎస్ఐకి ఫోన్ నెంబర్లు లింక్ చేయడం లేదు. కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారు. దీనిపై బాసర త్రిబుల్ ఐటీ డైరెక్టర్ను కలవడానికి సిఐటియు జిల్లా నాయకులకు బృందం కాంట్రాక్టర్లు తక్కువ వేతనాలు చెల్లిస్తుంటే డైరెక్టర్ ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుని ప్రభుత్వ జీవోలను అనుసరించి వేతనం చెల్లించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్, సిఐటియు మాజీ జిల్లా కార్యదర్శి దుర్గం నూతన్ డిమాండ్ చేశారు. ట్రిబుల్ ఐటీలో 700 మంది కార్మికులు పనిచేస్తుంటే ఏ ఒక్కరికి కనీస వేతనం చెల్లించకుండా కాంట్రాక్టర్లు వ్యవహరిస్తుంటే డైరెక్టర్ చోద్యం చూడ్డాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకించింది. వెంటనే ట్రిబుల్ ఐటీ కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేసి కనీస వేతనాలను ఇప్పించాలని డైరెక్టర్కు విన్నవించడం జరిగింది. లేని ఎడల కాంట్రాక్టర్లతో డైరెక్టర్ కుమ్మక్కయ్యారని భావించాల్సి వస్తుందని చెప్పి సిఐటియు ఆరోపించింది. కార్యక్రమంలో బాసర త్రిబుల్ ఐటీ హౌస్ కీపింగ్ వర్కర్స్ యూనియన్ తదితరులు పాల్గొన్నారు. 60 ప్రకారం 16,500 రూపాయలు నెల జీతం ఇవ్వాల్సిన అవసరం ఉంది. డైలీ వేజ్గా 418 రూపాయలతో కట్టియడం జరుగుతుంది. 10,500 చిల్లరనే ఈరోజు కార్మికులకు నెల జీతం ఇవ్వడం జరుగుతుంది. చాలీచాలని వేతంతో ఇలా కార్మికులను వెట్టి చాకరీ చేయించుకునే పరిస్థితి చేస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జీవో నెంబర్ 60ని విడుదల చేసి బేసిక్ సాలరీ 16,500 రూపాయలు మంజూరు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ బాసర త్రిబుల్ ఐటీలో అది ఇంప్లిమెంట్ చేయడం లేదు. వెంటనే జీవో నెంబర్ 60 ప్రకారం కార్మికులకు వేతనం ఇవ్వాల్సిన అవసరం ఇంకా ఉందని సిఐటి నిర్మల్ జిల్లా కమిటీగా ఈ ప్రభుత్వాన్ని కానీ అధికారులను కానీ కాంట్రాక్టర్లు కానీ డిమాండ్ చేస్తున్నాం.